భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర చేపట్టినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేశారు. బీసీ బహుజనులకు రాజ్యాధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో హక్కుల సాధన కోసం పోరాడతామన్నారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక సూత్రాలను పాటిస్తూ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి పౌరుడు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంతో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేషన్ 2 మండలాల్లో కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాయేష్ ఆధ్వర్యంలో, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇలా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యాచరణ మొదలు పెడతా ఉన్నాం. ఈ కార్యాచరణ వాడవాడలో ఉన్న అధ్యక్షులు, అక్కడున్న కార్పొరేటర్లు, అన్ని విభాగాల నాయకులు ప్రతి వాడలో ఇంటింటికి వెళ్ళి ఇవాళ మహిళా నాయకులతో కలిసి మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలుపుతూ, ప్రభుత్వం చేయబోయే సంక్షేమాలు మీకు చేరుతున్నాయని తెలుపుతూ, భారత కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలకు, బలహీనులకు, దళితులకు ఈ దేశంలో రాజ్యాధికారం, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన, మరి సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం ఇదొక్కటే జరుగుతా ఉంది.